కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు. బిక్కవోలు వద్ద నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వైసీపీ రాక్షస పాలనకు త్వరలోనే ఏపీ ప్రజలు విముక్తి ఇస్తారు అంటూ నల్లమిల్లి తెలిపారు. సమిష్టి కృషితో అనపర్తిలో విజయం సాధిస్తామని నల్లమిల్లి ధీమా వ్యక్తం చేశారు. 13 జరిగే ఎన్నికల సందర్భంగా ఈరోజు బిక్కవోలు మండలం కాపురం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాదాపుగా 2.5 గంటల పాటు ప్రచార రథం పైన ఈ గ్రామంలో పర్యటన చేస్తూ ఉంటే ముఖ్యంగా మహిళలు, యువత, పెద్దలు అందరూ పెద్ద ఎత్తున గ్రామస్తులు వర్షం పడుతున్నా సరే లెక్క చేయకుండా జోరు వానలో బయటకు వచ్చి స్వాగతం పలికి ఆశీస్సులు అందించిన సంఘటన నా జీవితంలో మర్చిపోలేను. అదేవిధంగా ఈ గ్రామానికి చేసిన దగ్గర నుంచి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు అఖండ స్వాగతం పలికి నా వెన్నంటి ఉండి ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ గ్రామంలో 2014 నుంచి 2019 వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ 19 నుంచి 24 వరకు పూర్తిగా ఈ గ్రామం నిర్లక్ష్యానికి గురైంది. రేపు భవిష్యత్తులో ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీనివల్ల ప్రజానీకం తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ప్రజల ఆస్తులకి రక్షణ లేని పరిస్థితి వచ్చింది. ఎవరు సంపాదించుకున్న ఆస్తి లేకపోతే పిత్రార్జితంగా వచ్చిన ఆస్తి, పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని ఇవాళ అనుభవించే పరిస్థితి లేకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి దాన్ని కైంకర్యం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. డాక్యుమెంట్స్ లేకుండా జిరాక్సులు ఇస్తాననే పద్ధతి ఏమిటో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి వచ్చింది. మరలా దీన్ని మాట్లాడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం తెచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ తెచ్చిందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి గారు సమాధానం చెప్పమని. మరి కేంద్ర పాలిత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు లేదు? గుజరాత్ రాష్ట్రాల్లో ఎందుకు లేదు? ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకుందో సమాధానం చెప్పమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేయకండి. ఇవాళ ప్రజల ఆస్తుల్ని కైంకర్యం చెయ్యాలి, ఈ రాష్ట్రాన్ని మొత్తం హస్తగతం చేసుకోవాలనే ఒక దుర్మార్గపు ఆలోచనతో మాత్రమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ప్రజలు దీన్ని తిప్పికొడతారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.